అది మొదటి విడతే. అది అయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎందుకు లక్షాధికారులు చేయలేమో, ఎందుకు డబ్బులుండే ధనికులు చేయలేమో, దాన్ని కూడా ఒక సవాలుగా తీసుకొని ముందుకు పోతాం. దీనికి కావాల్సిన చదువు కావాలి, ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టాలి. వీళ్ళందరినీ బాగా చదివిస్తే, మంచి అవకాశాలు చూపిస్తే ప్రపంచాన్ని వీళ్ళు శాసించే పరిస్థితికి వస్తారు. ఇక్కడుండే వాళ్ళందరికీ మొత్తం ఈ ప్రాంతం అంతా ఏవి అన్ని పంటలు వస్తాయి. ఇక్కడ యాపిల్ కూడా వస్తుంది. కడాన ఒక పంట కాదు, అన్ని పంటలు వస్తాయి. వాణిజ్య పంటలేసి గిట్టుబాటు ధర ఇచ్చి అవసరమైన గెడ్డింగ్లు పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టి ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీలో మార్పు రావాలి. మళ్ళీ మీలో కొంతమందికి కులము మతము లేకుంటే రీజియన్ ఇవన్నీ వస్తాయి, రిలీజియన్ వస్తాయి. నేను ఒకటే కోరుతున్నా, మతం ఒక విశ్వాసం. కులం మనం పుట్టిన ఒక కులంలో పుడతాం. ఇక్కడుండేవాళ్ళు గిరిజన కులాల్లో పుట్టారు. కానీ ఒక మంచి పరిపాలన, సుపరిపాలన ఉంటే తద్వారా పేదరికం పూర్తిగా పోతుంది. మన మతం ఆయన ఉన్నాడు, ఆయన వల్ల లాభం ఉంటుంది అనుకుంటే ఈ మతం తిండి పెట్టదు, కులం తిండి పెట్టదు, ప్రాంతం తిండి పెట్టదు. ఈ విషయం మీరు ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. సుపరిపాలన కోట్లేస్తామని గట్టి చేతులు పైకెత్తండి. మతాల పేరిట్ల కులాల పేరిట మేము మోసపోమని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. తమిళలో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి మళ్ళా వస్తాడు, కొత్త పిచ్చుగాడు, కొత్త వేషంలో వస్తాడు మళ్ళీ. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, మొత్తం ఆయనంతా కూడా పెద్ద ఎత్తున సామాజిక న్యాయం అంటున్నాడు. నేనేదో పెత్తందారంట. 45 ఏళ్ళు నన్ను చూశారు మీరు. నేను కానీ ఎన్టీఆర్ కానీ పేదవాళ్ళ కోసం ఎక్కడ కూడా ఒక చిన్న ఆరోపణ లేకుండా నీతివంతమైన పరిపాలన ఇచ్చి సుపరిపాలన ఇచ్చి ప్రజలకు మేలు చేయాలనేది మా తాపత్రయం. అదే విధంగా పనిచేశాం. ఈ ముఖ్యమంత్రిని మీరు చూస్తే దేశంలో ఒక రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుని పెద్ద ఎత్తున దోచేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే ధనికుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? 510 కోట్ల రూపాయలు ఈ రికార్డులో చూపించిన ఆదాయం. దేశంలో ఉండే అందరూ ముఖ్యమంత్రులు కలిస్తే దాంట్లో సగం కూడా రాదు. ఇప్పుడు ఆయన పేదల ప్రతినిధి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మనం పెత్తందారులు, మీరందరూ కూడా పెత్తందారులు ఆయన దృష్టిలో. ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే, వ్యతిరేకంగా రాస్తే, నువ్వు చేసేది తప్పని చెబితే వాళ్ళందరూ పెత్తందారులే. జీవో నెంబర్ 3 తప్పని మీరంటే నువ్వు కూడా పెత్తందారువే. ఏంటి అరాచకం? ఈ అరాచక పాలన పోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. ఇంత డబ్బులు సంపాదించావే, మా గిరిజనులు ఉన్నారు పాపం, పేదరికంలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఆ మంత్రం చెప్పు. కిటుకేంటో వాళ్ళు కూడా సంపాదించేస్తారు రేపటి నుంచి. అడగాలనా లేదా? మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడగండి. మీ ముఖ్యమంత్రి దగ్గర ఒక మంత్రం ఉంది, డబ్బులు సంపాదించే మంత్రం. ఆ మంత్రం మాకు కూడా చెప్పమనండి, అప్పుడు ఓటేస్తామని నిర్మోహమాటంగా మీరు చెప్పండి. అది మీ సొత్తు. దోచుకున్నది జగన్మోహన్ రెడ్డి. బలి పశువులను చేసింది ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని 90 మంది ఓడిపోతారని నిర్ణయానికి వచ్చాడు. ఇప్పటికే చాలా మందిని మార్చాడు. 175 మందిని నువ్వు మార్చినా ప్రజలు నిర్ణయం చేశారు, నిన్ను ఇంటికి పంపించడం ఖాయం, దాంట్లో మార్పే లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా.
ఇక్కడ ఎమ్మెల్యేలను చూస్తే ఒక్కొక్కరిని తమ్ముళ్ళు అరొక ఎమ్మెల్యే పాల్గొన మొత్తం మైనింగ్ అంతా ఏం చేశాడో మీరే చూశారు, అవునా కాదా? అవినీతి చేశాడా లేదా? ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా నియోజకవర్గం వచ్చే నిధులు కూడా పర్సంటేజీలు తీసుకునే పరిస్థితికి వచ్చాడు. ఎమ్మెల్యే పాడేరు కొట్టగుళ్ళి 100 ఎకరాల క్వారీ బంధువులకు అప్పచెప్పారు. ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చినట్టుంది ఇప్పుడు, అవునా కాదా? అంటే వీళ్ళు రాజకీయ నాయకులు. ఇంకో పక్క పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఇళ్ల పట్టాల భూ కుంభకోణాల్లో పెద్ద ఎత్తున దోచేశాడు. మద్యం షాపులో ఉద్యోగం ఇవ్వాలన్నా ఈయనకి లంచం ఇవ్వాల్సిందే. ఈయన పెద్ద నాయకుడు, అలాంటి నాయకుడు ఓటేయాలి. సాలూరులో మంత్రి పీడిక రాజన్న ద్వారా సాలూరునే పీల్చుకు తింటున్నాడు. మంత్రి అయ్యాక సాలూరు ముఖచిత్రం మారలేదు, కానీ మంత్రి మాత్రం ఆస్తులు మాత్రం లెక్కలేని ఆస్తులు కూడగట్టాడు. గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తే ఆ గిరిజన యూనివర్సిటీ మనం ఉంటే ఇప్పటికే ప్రారంభమయ్యేది. అలాంటి గిరిజన యూనివర్సిటీ అతి లేదు గతి లేదు, ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉండే పరిస్థితి వచ్చింది. కురుపాం మొన్నటి వరకు మంత్రి, నాగావళి నదీ తీర ప్రాంతం, పూర్ణపాడు, దేవుని గుంప అన్ని రీచ్లు కుటుంబ సభ్యులు రాయిచ్చేసింది. రాయవాడ రిజర్వాయర్లో కూడా ఆధునీకరణ పరితో పెద్ద ఎత్తున దోచే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క రంపచోడవరం అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది. ఆ ఎమ్మెల్యే అక్కడ ఒక ఎమ్మెల్సీకి బినామీ. ఆ ఎమ్మెల్సీ ఏం చేస్తాడంటే ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చి, అలాంటి డోర్ డెలివరీ ఇచ్చిన వాడికి ముఖ్యమంత్రి ప్రత్యేకమైన స్థానం, ఆయనకు ఊరేగింపులు చేస్తారు. ఇది సామాజిక న్యాయం. ఇంకో పక్క పాలకొండ ఆనకొండలా మింగేస్తా ఉంది ఆవిడ. అక్కడ ఆవిడ ఇంటి కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎక్కడా అభివృద్ధి చేయలేదు. వీళ్ళు ఏమీ చేసే పరిస్థితులు కూడా లేరు. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఒక ప్రత్యేకమైన గ్రిడ్ తయారు చేస్తాం. ఈ యొక్క అరకు కానీ గిరిజన ప్రాంతాలు ఇచ్చేస్తాం. మళ్ళీ ఈ అరకు కేంద్రంగా టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. టూరిజాన్ని ప్రమోట్ చేసి ఇక్కడుండే మీకు ఉపాధి కల్పించడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పోలవరం ముంపు ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈ ఏజెన్సీ ఏరియాలో ప్రతి ఒక్క గిరిజనుల్ని పైకి తేవడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేసి దాన్ని స్వయంగా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఏదైతే ఈరోజు చెప్పానో అవన్నీ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళీ